మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మ్యూజు ఇప్పుడు చైనా పర్యటనలో ఉన్నాడు. మొన్న సోమవారం రోజు మ్యూజు చైనాకు 6 రోజుల పర్యటన కోసం వెళ్ళాడు. 2 రోజుల వరకు చైనా యొక్క అంబాసిడర్స్తోనే మాట్లాడాడు. 2 రోజుల వరకు షీ జిన్పింగ్ ఇతన్ని కలవలేదు. ఈ రోజు మధ్యాహ్నం షీ జిన్పింగ్ ఇతన్ని ఫైనల్లీ కలిశాడు. ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా? మ్యూజు మరిన్ని చైనా టూరిస్టులను మాల్దీవ్స్కు పంపించండి అని కోరాడు. మేము భారతీయులతో కొట్లాడాము, ఇక నుండి భారతీయులు మా దేశానికి రారు, మా పైన భారతీయులు బైకాట్ ట్రెండ్స్ను నడిపిస్తున్నారు, భారతీయులకు బదులుగా చైనీస్ను మా దేశానికి పంపించండి అని కోరాడు. మాల్దీవ్స్కు ఇయర్ 2023లో వచ్చిన టూరిస్టుల యొక్క డేటా చూసుకుంటే 2023లో దాదాపు 2 లక్షల భారతీయులు మాల్దీవ్స్కు వెళ్తే దాదాపు 1,80,000 మంది చైనీస్లు వెళ్ళారు. 2019 మాల్దీవ్స్ టూరిస్ట్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే 2019లో 2,20,000 మంది చైనీస్ టూరిస్టులు మాల్దీవ్స్కు వెళ్లారు. భారతీయులు 1,39,000 మంది మాత్రమే వెళ్లారు. 2019 నుండి 2023 వచ్చేసరికి చైనీస్ యొక్క టూరిస్టుల సంఖ్య తగ్గిపోయింది. దీనికి కారణం చైనీస్ యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. కొంతమంది నేను నా పాత వీడియోస్లో చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది అంటే చైనా గ్రేట్, చైనా ఎకానమీ ఎప్పటికీ పడిపోదు అన్నట్లు మాట్లాడారు. మాల్దీవ్స్ టూరిస్ట్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి చైనా టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోంది అని. ఎందుకు తగ్గిపోతోంది అంటే ఇంతకు ముందులాగా చైనా ప్రజలు ఫారెన్ టూర్స్ కు వెళ్లడం ఆపేశారు. మాల్దీవ్స్ కు ఒక్కటే కాదు, బ్యాంకాక్ కు కూడా చైనా టూరిస్టులు తగ్గిపోతున్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 6వ తేదీన హిందుస్థాన్ టైమ్స్ విడుదల చేసిన ఈ ఆర్టికల్ చదవండి. వై ఆర్ ఫ్యూ చైనీస్ టూరిస్ట్ విజిటింగ్ థైలాండ్ అనే ఆర్టికల్లో క్లియర్ గా రాశారు. థైలాండ్ టూరిజం ఇయర్ 2023లో 50 లక్షల మంది చైనీస్ సిటిజన్స్ మా దేశానికి వస్తారు అని ఎస్టిమేట్ చేశారు. కానీ 2023లో కేవలం 35 లక్షల మంది చైనీస్ సిటిజన్స్ మాత్రమే వచ్చారు. ఇంకో పక్క థైలాండ్కు వెళ్లే భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా 2022లో దాదాపు 7 లక్షల భారతీయులు థైలాండ్కు వెళ్తే 2023లో ఈ సంఖ్య 16 లక్షలకు వెళ్ళింది. అంటే 90% జంప్. భారతీయుల డిమాండ్ తట్టుకోలేక లాస్ట్ ఇయర్ నవంబర్ 10వ రోజు థైలాండ్ భారతీయులకు వీసా ఫ్రీ చేసిందండి. నో డౌట్ 2024లో మినిమం 30 లక్షల మంది భారతీయులు థైలాండ్ బ్యాంకాక్కు వెళ్తారు. 50 లక్షల మంది కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కు థైలాండ్లో వీసా ఫ్రీ చేశారు కాబట్టి. దీనికి అర్థం ఏంటి? రోజు రోజుకు భారతీయులు విదేశాలకు వెళ్లే సంఖ్య పెరిగిపోతోంది. భారతీయుల్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతోంది. మాల్దీవ్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే భారతీయులకు బదులుగా మీరు చైనా టూరిస్టులను తీసుకురాలేరు. ఎందుకంటే టూరిజం అంటే ఏంటి? డబ్బులు ఖర్చు పెట్టడం, వేరే దేశానికి రావడం. మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి చైనీస్ని పిలిస్తే వాళ్ళు రారు. మీరు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. భారతీయులు పనికి రాకపోతే చైనీస్ సిటిజన్స్కు పని ఇద్దామని మీరు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం లేదు. షీ జిన్పింగ్ చైనా ప్రజలతో మీరు రేపటి నుండి మాల్దీవ్స్కు వెళ్ళండి అంటే చైనా ప్రజలు వెళ్ళరు. మాల్దీవ్స్, బ్యాంకాక్, ఇండోనేషియా వంటి దేశాల్లో చైనీస్ టూరిస్టుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం చైనాలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. చైనాలో రియల్ ఎస్టేట్ చితికిల పడింది. వెస్టర్న్ కంపెనీస్ చైనాను వదిలి వెళ్ళిపోతున్నాయి. ఈ వెస్టర్న్ దేశాల కంపెనీస్ చైనాను వదిలి భారత్కు మాత్రమే రావడం లేదు. వియత్నాం, ఇండోనేషియా, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా వెళ్తున్నాయి. చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. యువత మేము రోజుకు 12 గంటలు పని చేయము అని ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్నే లేయింగ్ ఫ్యాట్ మూవ్మెంట్ అంటారు. చైనీస్ ప్రజల్లో పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది. అందుకే 2019లో ఉన్నంత చైనీస్ టూరిస్టుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. సో మొహమ్మద్ మ్యూజు ఎప్పటికీ భారతీయుల టూరిస్టులతో చైనీస్ టూరిస్టులను రిప్లేస్ చేయలేడు. మాల్దీవ్స్ దగ్గర ఉన్న ఇంకొక పెద్ద ప్రాబ్లం, మాల్దీవ్స్లో కొన్ని గ్రూప్స్ ఐసిస్ మరియు ఐసిస్కే, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తున్నాయి. మాల్దీవ్స్లో రాడికలైజేషన్ మరియు కన్వర్జెన్స్ ఎక్కువయ్యాయి. అక్టోబర్ 2వ తేదీన ఢిల్లీలో అరెస్ట్ అయిన ఐసిస్ టెర్రరిస్ట్ అయిన షఫీ ఉజామాకు మాల్దీవ్స్తో లింక్స్ ఉన్నాయి. టూరిస్టుల డబ్బులతో బ్రతికే మాల్దీవ్స్కు ఉగ్రవాద సంస్థలతో ఏం పని? యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం మాల్దీవ్స్లో ఐసిస్ నెట్వర్క్ ఉంది అని చెబుతున్నారు. 5 నెలల ముందు మాల్దీవ్స్లో ఉన్న 20 కంపెనీలకు ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉన్నాయి అని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ మాల్దీవ్స్ యొక్క 20 కంపెనీస్ను, మాల్దీవ్స్ యొక్క 19 మంది సిటిజన్స్ను బ్యాన్ చేసింది, శాంక్షన్స్ విధించింది. మొన్నైతే మొహమ్మద్ మ్యూజు ప్రభుత్వానికి చెందిన ఎంపీ అయిన మరియం షువానా మేడం మోడీ గారిని ఇజ్రాయెల్ యొక్క పప్పెట్ అని కమెంట్ చేసింది. నవంబర్ 2023లో ఈ మాల్దీవ్స్ పత్రిక విడుదల చేసిన ఆర్టికల్ చూడండి. ప్రెసిడెంట్ మ్యూజు సీక్స్ వార్ క్రైమ్స్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ అని ఉంది. దీనికి అర్థం ఏంటి? మ్యూజు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. మ్యూజు తన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ను నడిపాడు. యాంటీ ఇజ్రాయెల్, యాంటీ ఇండియా కమెంట్స్ చేశాడు.
అల్ ఖైదాతో కనెక్షన్స్, ఇజ్రాయెల్ పైన హేట్, భారత్ పైన కోపం, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా మ్యూజును ఎవరో వెనక నుండి డ్రైవ్ చేస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. డైరెక్ట్ గా చెప్పాలి అంటే చైనీస్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ మ్యూజు ద్వారా మాల్దీవ్స్ లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ను నడిపించారు. మొహమ్మద్ మ్యూజు ప్రెసిడెంట్ పదవి కూడా మోసం చేస్తే వచ్చిన పదవి. మ్యూజు అనే వ్యక్తి జనవరి 2021 వరకు మాల్దీవ్స్ ప్రజలకు తెలియదు, ప్రపంచానికి అసలే తెలియదు. ఎమీన్ అబ్దుల్ గయూమ్ మాల్దీవ్స్ లో ఫేమస్ లీడర్ గా ఉండేవాడు. మీకు గుర్తుంటే 1988 లో భారత్ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన నువామున్ అబ్దుల్ గయూమ్ ను రక్షించిన విషయం గుర్తుంది కదా. అదేనండి, ఆపరేషన్ క్యాక్టాస్ లో ఈ అబ్దుల్ గయూమ్ నే PLOTE మిలిటెన్స్ నుండి రక్షించిందని నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పా కదా. మొహమ్మద్ అబ్దుల్ గయూమ్ కొడుకు పేరే ఎమీన్ అబ్దుల్ గయూమ్. ఎమీన్ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీను 2019 లో స్థాపించాడు. 2023 ఎలక్షన్స్ లో ఎమీన్ గెలిచే అవకాశం గట్టిగా ఉండేది. ఎమీన్ పాపులారిటీ అమాంతం పెరిగింది. ఎమీన్ ను 2021 లో క్రిమినల్ చార్జెస్ పైన అరెస్ట్ చేశారు. సో ఈయన అరెస్ట్ అయిన తర్వాత పీపుల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకు ప్రెసిడెంట్ గా ఎవరుంటారనే వ్యాక్యూమ్ ఏర్పడింది. ఈ వ్యాక్యూమ్ ను మొహమ్మద్ మ్యూజు ఫిల్ చేశాడు, లైమ్ లైట్ లో వచ్చాడు. ఇంతకుముందు మొహమ్మద్ మ్యూజు మేయర్ గా పనిచేశాడు. ఇతనికి రాజకీయ అనుభవమే లేదు. మేయర్ గా పనిచేసిన వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఇలాగే ఉంటుంది. జియో పాలిటిక్స్ గురించి, డిప్లొమసీ గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేని మొహమ్మద్ మ్యూజు ఇంత పెద్ద పెంట చేసి పెట్టాడు. మాల్దీవ్స్ లో ఉన్న చైనీస్ ఏజెంట్స్ మొహమ్మద్ మ్యూజును నర్చర్ చేశారు, ఫండ్ చేశారు. మొహమ్మద్ మ్యూజు అయితే మేము చెప్పినట్లు వింటాడు అని మొహమ్మద్ మ్యూజుకు సపోర్ట్ చేశారు. ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్స్ నడిపారు. మొహమ్మద్ మ్యూజు యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తే మోడీని అవమానించే విధంగా ఉన్నాయి. యాంటీ ఇండియా సెంటిమెంట్స్తో ఉంటాయి. ఇండియన్ నేవీ అవుట్ అనే క్యాంపెయిన్స్ చేశాడు. యూరోప్ నుండి ఏషియాకు వెళ్లే సముద్ర మార్గంలో వ్యూహాత్మకమైన లొకేషన్లో మాల్దీవ్స్ ఉంటుంది కాబట్టి మాల్దీవ్స్లో చైనా తమ యొక్క ప్రెజెన్స్ ను చూపించాలి అనుకుంది. అరేబియన్ సీలో సోమాలియా పైరేట్స్ యొక్క అటాక్స్ ను ఆపాలి అంటే మాల్దీవ్స్ లో చైనా ప్రెజెన్స్ ఉండాలి అని చైనా మొహమ్మద్ మ్యూజుకు సపోర్ట్ చేసింది. మొహమ్మద్ మ్యూజు అధికారంలో వస్తే ఇండియన్ నేవీని వెనక్కి పంపి చైనా నేవీ అక్కడ బాగా వేయాలి అనుకుంది. చైనా అనుకున్నట్లే మొహమ్మద్ మ్యూజు నవంబర్ 2023 లో గెలిచాడు. మ్యూజు ఎలక్షన్స్ లో గెలిచిన వెంటనే ఇండియన్ నేవీ మాల్దీవ్స్ నుండి వెళ్లిపోవాలి అని చెప్పాడు. యాక్చువల్ గా మ్యూజు ఈ వీక్ భారత్ కు రావాలి, భారత్లో పర్యటించాలి. కానీ భారత్ యొక్క పర్యటనను క్యాన్సిల్ చేసి తన మాస్టర్ అయిన షీ జిన్పింగ్ను కలవడానికి వెళ్ళాడు. మాల్దీవ్స్లో ఉన్న మన అన్నోన్ మెన్, అదే మన రా చేయాల్సిన పని జైల్లో ఉన్న ఎమీన్కు సపోర్ట్ చేయాలి, అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలి, ఫండ్ చేయాలి. ఎందుకంటే ఎమీన్ డెవలప్ చేసిన పార్టీకి మ్యూజు ప్రెసిడెంట్ అయ్యాడు. డెఫినెట్గా మ్యూజు ఎమీన్ను మోసం చేశాడు. ఎమీన్కు మ్యూజు అంటే పడదు. ఎమీన్ని సపోర్ట్ చేస్తే డెఫినెట్గా 2027 ఎలక్షన్స్లో ఎమీన్ గెలిచే అవకాశం ఉంది. మాల్దీవ్స్లో భారతీయుల కంపెనీస్ బిజినెస్ చేస్తున్నాయి. ఇండియన్ కంపెనీస్ అక్కడ కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్నాయి. ఈ పనులకు మాల్దీవ్స్ ప్రజలనే లేబర్స్గా అపాయింట్ చేశారు. మాల్దీవ్స్లో మనం కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తే మాల్దీవ్స్ ప్రజలు ఉద్యోగాలు లేక రోడ్డున పడతారు. దీని కారణంగా మాల్దీవ్స్లో ప్రొటెస్ట్లు అనేవి జరుగుతాయి. ఇలా చేసి కూడా మ్యూజు పైన ఒత్తిడిని తీసుకురావచ్చు. మనం నెక్స్ట్ చేయాల్సిన పని జైల్లో ఉన్న ఎమీన్కు సపోర్ట్ చేయడం. మహా అయితే మ్యూజు 2027 వరకు ఉంటాడు. చైనా 2027 వరకు మాల్దీవ్స్లో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కడుతుంది. బట్ 2027లో ప్రో ఇండియా లీడర్స్ అయిన ఎమీన్ లేదా అబ్దుల్లా సోలి మాల్దీవ్స్కు ప్రెసిడెంట్ అయితే చైనా అవుట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ మాల్దీవ్స్కు చెందిన జువెనైల్ కోర్ట్ యొక్క వెబ్సైట్ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి మాల్దీవ్స్ వెబ్సైట్లో భారత్ జెండాను పోస్ట్ చేశారు, జై హింద్ అని రాశారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కానీ వాళ్లకు భారత రత్న ఇవ్వాలి. నెక్స్ట్ లక్షద్వీప్లోని మిన్కో ఐలాండ్స్లో భారత్ మల్టీపర్పస్ ఎయిర్పోర్ట్ను నిర్మించబోతోంది. మల్టీపర్పస్ అంటే ఇక్కడ కమర్షియల్ ప్యాసింజర్ ప్లేన్స్తో పాటు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఆపరేట్ చేస్తాయి. భారత్ లక్షద్వీప్లో టూరిజంను ఒక్కటే కాదు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మెరుగుపరచాలి. ఎందుకంటే అరేబియన్ సీను, గల్ఫ్ ఆఫ్ ఎడన్లో మన సర్వీలియన్స్, మన పట్టు ఉండాలి అంటే డెఫినెట్గా లక్షద్వీప్లో మన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇండియన్ నేవీ యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉండాలి. ఒకవేళ సోమాలియా అరేబియన్ సీలో మన ఇండియన్ షిప్ పైన అటాక్ చేస్తే మనం కేరళ నుండి లేదా ముంబై నుండి అరేబియన్ సీ వరకు రావాలి అంటే చాలా సమయం పడుతుంది. అందుకే లక్షద్వీప్లో మన యొక్క ప్రెజెన్స్ ఉంటే మనం చాలా తొందరగా అరేబియన్ సీ వరకు చేరుకోగలం. సోమాలియన్స్ యొక్క అటాక్స్ను నిర్మూలించగలం. చైనా ఎందుకు మాల్దీవ్స్లో రావాలి అనుకుంటుంది అంటే చైనా కూడా ఇదే కావాలి. చైనీస్ షిప్స్ అరేబియన్ సీలో, గల్ఫ్ ఆఫ్ ఈడన్లో, రెడ్ సీలో వెళ్లే సమయంలో వీళ్ళపైన సోమాలియన్ అటాక్స్ జరిగితే చైనా మాల్దీవ్స్ నుండి తక్షణమే అక్కడికి వెళ్ళి తమ షిప్స్ను రక్షించగలదు. కాబట్టే చైనా మాల్దీవ్స్లో ప్రెజెన్స్ను కోరుకుంటోంది. లక్షద్వీప్లో ఇండియన్ నేవీ సర్వీలియన్స్ అనేది పెరగాలి. సర్వీలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకురావాలి. లక్షద్వీప్లో టాటాస్ 2 రిసార్ట్ను కడుతున్నారు. మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్స్ మాల్దీవ్స్ యొక్క టూరిజాన్ని క్యాన్సిల్ చేశాయి, బైకాట్ చేశాయి. దీనివల్ల మాల్దీవ్స్ యొక్క హోటల్ రేట్స్ రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. సో ఈ ఇష్యూ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.
మీరు మన ఛానల్ని ఎంత సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోస్ యొక్క రీచ్ అంత పెరుగుతుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.